వచ్చినా పసుపు సాగును వీడలేదు కడప జిల్లా మైదుకూరు మండలం బండివారిపల్లె రైతులు. రెండేళ్లుగా కలిసొస్తున్న ధరలతో లాభాలు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఏడాది మరింత విస్తీర్ణంలో పసుపు సాగుకు శ్రీకారం చుట్టారు రైతులు. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడొస్తుందని, ఈసారి కూడా ధరలు స్థిరంగా కొనసాగితే మంచి లాభాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పసుపు సాగు అంటే ఒకప్పుడు ఒడిదుడుకుల పంట. ధరలు పడిపోతే పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. అయినా పసుపుపై నమ్మకాన్ని మాత్రం వదల్లేదు కడప జిల్లా మైదుకూరు మండలం బండివారిపల్లె రైతులు. ఎన్ని నష్టాలెదురైనా ఈ పంటను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. పసుపుకు మెరుగైన ధరలు లభించడంతో రైతులకు లాభాలు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది పసుపు సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచారు రైతులు. ఒకవైపు అనుకూలమైన ధరలు, మరోవైపు సాగు పద్ధతుల్లో వస్తున్న మార్పులు రైతుల్లో పసుపుపై మళ్లీ ఆశలు పెంచుతున్నాయి. గత 2 సంవత్సరాల కిందటి వరకు పశువులు ఎప్పుడు నష్టాలే చవిచూస్తూ ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి మాత్రమే పశువుకు గిట్టుబాటు ధర, ఒట్టి పశువు మంచి ధర పలకడము జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలలో పండించడం, ఈ 2 సంవత్సరాల ధర ఉండడం వల్ల మేము కొంతవరకు కష్టాల బాడి నుంచి బయటకు వచ్చినాం. ప్రస్తుతము పసుపు సాగు చేసేదానికి 1.5 లక్ష రూపాయలు పసుపు వేసి పసుపు విత్తనం తవ్వేంత వరకు 1.5 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ డబ్బులు మనకు రావాలి అంటే ధర 10,000 నుంచి 15,000 ధర ఇప్పటికీ ఉండాలా ఒట్టి పసుపు ధర. ఇది గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకోవాలి. మరియు రైతులు కూడా మంచి నాణ్యమైన పద్ధతిలో సేంద్రియ ఎరువులు వాడడం, విషపూరిత మందులు వాడకపోవడము, దాని మీద మంచి కుర్కుమిన్ శాతం వచ్చే విధంగా పండించడం వల్ల రైతుకు కూడా చాలా ఆదాయం వస్తుంది. పంటకు 1,50,000 నుంచి 1,70,000 వస్తుంది. మినిమం 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. 10,000 ఉన్నట్టయితే 3,50,000 రూపాయలు ఆదాయం వస్తుంది. 1,75,000 ఖర్చు పోయినా కూడా 1,75,000 మిగిలేటువంటి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్స్పోర్టర్లు కానీ మన ఉద్యాన శాఖ వాళ్ళు కానీ చెప్పడం ఇదే, మీరు ఏవైతే కొట్టకూడదో అవి కొట్టకుండా పండించండి, మంచి డిమాండ్ ఉందని చెప్పి చెప్తున్నారు. అందుకోసం రైతులకు కొద్దిగా చొరవ తీసుకొని దిగుబడి ముఖ్యం కాకుండా దిగుబడి కోసం ఏ మందులు అంటే అవి ఎటువంటి రసాయనిక ఎరువులు అసలు ఇసాలైనా కూడా ఎక్కించినట్టుగా ఉంటారు రైతులు కూడా దిగుబడి రావాలని. దయచేసి అలాంటి ధోరణి నుంచి మనం మానుకోవాలి. ఆ పసుపును మనం తింటున్నాము, ప్రజలు తింటున్నారు, చాలామంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి. పూర్తి ఆర్గానిక్ చేయలేకపోయినప్పటికి కూడా కనీసం కొంతైనా కూడా ఆర్గానిక్ ఎరువులు వాడుకుంటూ ఏదైతే ప్రమాదకరమైనటువంటి రసాయనిక ఎరువులు, ప్రమాదకరమైనటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా కొద్దిగా మందులు తగ్గించుకొని ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పండించినట్టయితే పసుపుకు మంచి గిట్టుబాటు ధర రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని రైతులు కూడా గమనించగలరు. పంట చేతికొచ్చే వరకు రైతు శ్రమ, మార్కెట్కు వచ్చిన తర్వాత ధరపై ఆశ, ఈ రెండూ కలిసి వస్తేనే వ్యవసాయం లాభసాటి అవుతుంది. బండివారిపల్లె రైతులు పసుపు సాగులో ఇప్పుడు అదే ఆశ కనిపిస్తోంది.